ఓకే. ఓవరాల్‌గా అయితే ట్రేడ్ తీసుకున్నానండి. ట్రేడ్ కంటిన్యూ అవుతున్నది. బట్ మైల్డ్ పాజిటివ్‌గానే సాగుతున్నది ఈరోజు ట్రేడ్ మాత్రం. ఓవరాల్‌గా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది ఈ ట్రేడ్. బట్ నేనే ప్రాఫిట్‌ని మిస్ చేసుకున్నాను. ఇక్కడ మిస్ చేసుకున్నదంటే ఏం లేదండి. అక్కడ రావాల్సింది మనకు రాలేదు. ఎందుకంటే మనం అక్కడ ఉండలేదు కాబట్టి. నేనే కాదు నాలాంటి బిగినర్ ఎవరైనా సరే అలాగే చేస్తారింకా. ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ కనపడగానే బుక్ చేసుకోవాలి. లేదంటమా అది రెడ్‌లోకెళ్ళిపోతది. నేర్చుకునేటప్పుడు ఇంక ఇవి తప్పదండి. కొంచెం జాగ్రత్తగుండాలి. చూడండి ఎలా పడుతున్నాదో. ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యేది ఫాలు. బట్ నేనైతే కొంచెం ప్రాఫిట్ కనపడగానే ఇంక బుక్ చేశాను. ఎందుకంటే ఇంక తప్పదు. మళ్ళీ లాస్‌లోకెళ్ళేదంటే లాసు ప్లస్ చేంజెస్ కట్టాలి. ఈ రిస్క్ ఎందుకని ఇంక నేను కొంచెం ప్రాఫిట్ కనపడగానే బుక్ చేశాను. బట్ ఇది అప్రాక్సిమేట్‌లీ ఈరోజు 1500 అండ్ 1500 అలాగా ఇచ్చేదేనండి. హోల్డ్ చేసున్నదే కొంచెం సేపు. కానీ హోల్డ్ చేయలేదు. ఎందుకంటారా వోలటాలిటీ ఉన్నది ఆ టైంలో బాగా. ఇంక అందుకే ఇంక హోల్డ్ చేయలేదు. బట్ ఓవరాల్‌గా అయితే ప్రాఫిట్ మిస్ అయింది. మిస్ అయిన దాని గురించి బాధపడే కంటే మనకి లాస్ రాలేదు. దానికి సంతోషిద్దాం. ఎర్లీ స్టేజ్‌లో అది మనం క్యాప్చర్ చేయలేం. చూడండి ఇంకా ప్రాఫిట్ బుక్ చేశాను. పొజిషన్‌ని స్క్వేర్ అప్ చేశాను. చూడండి ఇప్పుడు నేను ప్రాఫిట్ పోయిందని బాధపడుతున్నాను గానీ, ఆడ ఇప్పుడు చూడండి రిజెక్షన్ ఎలాగొత్తదో. ఇది సపోర్ట్ లెవెల్‌లో ఉన్నాయండి. సపోర్ట్‌లు ఈవెన్ బ్రేక్ అవ్వచ్చు. లేదంటే రివర్సల్ అవ్వచ్చు ఇక్కడి నుంచి. చూడండి ఎలాగా అవుతున్నాదో. కొంచెం రిజెక్షన్ వస్తున్నాదండి. మన పొజిషన్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తున్నాయి కాబట్టి, అది కొంచెం మన సెంటిమెంట్‌ని దెబ్బతీత్తది ఇంకా. అందుకే ఇంక నేను ఎగ్జిట్ అయ్యాను ఓవరాల్‌గా. ఆల్రెడీ స్క్వేర్ అప్ చేశాను. బట్ చూస్తున్నానండి మార్కెట్ ఇంకా మనం తీసుకున్నాక ఈ క్యాండిల్ తర్వాత చాలా బాగా పెర్ఫార్మ్ చేసిందండి ఇంక మార్కెటు. సూపర్‌గా డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇదిగో చూడండి ఈ క్యాండిలే కదా! మనల్ని లాస్‌లోకి తీసుకెళ్తది. హోల్డ్ చేయాలి కొంచెం సేపు. బట్ నేనైతే చేయలేదు. ఇది మిస్టేకే. కానీ ఎర్లీ స్టేజ్‌లో ఇలాంటి మిస్టేక్స్ తప్పవింకా. ఇది మిస్టేక్ అనాలో లేదంటే హోల్డ్ చేయలేకపోతున్నాం అనే ఫియరో ఇంకా తెలియదు. కానీ కొంచెం టైం పడతదండి. చూడండి ఓవరాల్‌గా అది చిన్న పుల్ బ్యాక్ అండి అంతే. ఆ పుల్ బ్యాక్ కూడా మనల్ని ఎర్లీ స్టేజ్‌లో లాస్‌లోకి కన్వర్ట్ చేస్తది. అంటే మనల్ని భయానికి గురి చేత్తది. ఇంక నేను ఎగ్జిట్ అయ్యాక బాగానే ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది. తర్వాత నుంచి సూపర్‌గా ట్రెండ్ మూవ్ అయిందండి. కానీ ఓ కానీ ఓవరాల్‌గా అయితే క్యాపిటల్‌ని సేవ్ చేసుకోవాలండి. ఆ తర్వాతనే ట్రేడు. ట్రేడ్‌లో ఎంత బాగా తీసుకుంటున్నాం అనేది కాదు. క్యాపిటల్‌ని ఎలా సేవ్ చేసుకొని స్లోగా ఎలా గ్రో అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దట్స్ ఇట్ అండి. థాంక్ యూ.